పద్మావతిని అయితే విక్కీ ఎత్తుకొని అలా తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పుతూ ఉంటూ పద్మావతి, ఏంటి సారు ఎంత ఆనందంగా ఉన్నారంటే, నా ఆనందానికి కారణం నువ్వే పద్మావతి, నీ వల్లే నేను ఎంత ఆనందంగా ఉన్నాను అని చెప్పి అయితే విక్కీ అలా పద్మావతిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. సారు నన్ను దింపండి, కళ్ళు తిరుగుతాయి, లేకపోతే పడిపోతాను, మీ ఆనందం కాస్త నాకు ఇదొచ్చినట్లుగా ఉంది అనేతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి విక్కీ అయితే దించేస్తూ ఉంటాడు. అలా దించగానే పద్మావతి, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం నువ్వే కదా, నీకు ఏం కావాలో కోరుకో పద్మావతి, నీకు నువ్వేదడిగితే అది ఇస్తాను అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే నీ మనసులో నాకు భార్యగా స్థానం కావాలని కోరుకోవాలని ఉంది సారు, కానీ ఇప్పుడు కోరుకుంటే స్వార్థంలా అనిపిస్తుంది, ఇప్పుడేం చేయలేను, ఇప్పుడేం కోరుకోను ఏం అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి పద్మావతి ఆలోచిస్తున్నావు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని చెప్తున్నాను కదా, ఇప్పుడే కోరుకో ఏదైనా అనైతే అంటూ ఉంటాడు. ఏం లేదులే సారు అనైతే పద్మావతి అనేస్తూ ఉంటుంది. అలా అనేసి ఏం కోరుకున్నా మీరు ఇచ్చే దీనిలో ఉన్నా నేను కోరుకునే పరిస్థితుల్లో లేను అని చెప్పి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే పద్మావతి కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి విక్కీ కాసి చూస్తూ, సరే సారు పడుకుందామని చెప్పి ఎటోలాటు వెళ్ళిపోతూ ఉంటారు.